బోరుగడ్డ అనిల్ కుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చిందని, బోరుగడ్డ అనిల్ కుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున ముంచేసింది అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో ఏ విషయంలో బోరుగడ్డ అనిల్ కుమార్కి వైకాపా భారీ షాక్ ఇచ్చిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. బోరుగడ్డ అనిల్ కుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చిందని, బోరుగడ్డ అనిల్ కుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున ముంచేసింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏ విషయంలో బోరుగడ్డ అనిల్ కుమార్కి వైకాపా భారీ షాక్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు మేడం? అంటే చూసారా, మనం ప్రతిసారి చెప్పినట్టుగానే జరుగుతోంది. ఎవరైతే మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మేము బూతులు మాట్లాడతాం, మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మేము వెళ్ళి వాళ్ళని అంటే వాళ్ళ మీద దాడి చేస్తాం, మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మేము వెళ్ళి వాళ్ళని సర్వనాశనం చేస్తామంటే అంతా అయిపోయి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసేసాక జగన్మోహన్ రెడ్డికి కావాల్సినవి ఒక ఫైన్ మార్నింగ్ వీళ్ళతో మాకు సంబంధం లేదు, అసలు ఇతను మా పార్టీ కాదు అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు అందరికీ అయింది కదండి, ఇప్పుడు చాలా మందికి అయింది కదా వైసీపీలో. ఓకే, అది మామూలుగా ఇంతవరకు అట్లా జరుగుతూనే వచ్చిందండి. సో ఇవాళ ఇదేం కొత్త కాదు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనేవాడు రెచ్చిపోయి నేను బూతులు మాట్లాడతాను అని మామూలుగా పదజాలంతో, అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిజంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని ఆయన దూషిస్తూ వీడియోలు చేసింది మనం చూసాం. కుటుంబ సభ్యులను కూడానండి, అది ఇంకా ఘోరం. ఆడపిల్లల్ని కూడా అసలు అంటే అది ఏంటో మనకు ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిన ఒక రాక్షస సంస్కృతి లాగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఇప్పుడు మీ మీద కోపం ఉంటే కృష్ణ, మీ మొహం మీద ఒక మాట అనేయాలి, ఏంటి కృష్ణ ఇట్లా చేశారనో అంటే ఒక సభ్యతతో మాట్లాడితే అది వేరు. ఓకే, మీ కోపం ఎందుకుందో మనకు అనవసరం, మీరు జగన్మోహన్ రెడ్డిని అసలు నాకు ఇక్కడ నచ్చని విషయం, అర్థం కాని విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఇంత వికృతంగా ఉండడం ఏంటి? ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు మీ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫలానా వాడిని తిట్టు అని చెప్పటం ఏంటి? ఆ తిట్లు నువ్వు విని ఆనందపడ్డవేంటి? అసలు అది ఏంటి? అది అంటే నాకు పదాలు కూడా రావట్లేదండి చెప్పటానికి. ఇప్పుడు కొట్టిస్తాడు రఘురామకృష్ణన్ రాజుని, ఆ కొడుతూ ఉంటే వీడియో చూసి ఆనందపడతాడు. ఇదన్నీ కూడా వికృత చేష్టలు అంటాం కదా మనం. అంటే రాక్షస మనస్తత్వం ఇది. అసలు రాక్షసులు కూడా ఇలా చేసి ఉండరు, వాళ్ళు ఆడవాళ్ళని ఇట్లా చేయలేదు ఎప్పుడు కూడా. వాళ్ళు యజ్ఞయాగాదులు నాశనం చేసి ఉంటారు. రావణాసురుడు కూడా సీతను ఎత్తుకుపోయినా కూడా ఆయన అసలు ముట్టుకోలేదు ఆవిడ్ని. అంటే ఒక నియమం పాటించాడు ఆయన. నేను అంటున్నది అది. ఇదేంటిది, ఈ దరిద్రం ఏంటి? ఆడవాళ్ళని తిట్టించడం ఏంటి? కుటుంబంలో ఉండే మహిళలను తిట్టించడం ఏంటి? పిల్లల్ని తిట్టించడం ఏంటి? నువ్వు అసలు దానివల్ల నువ్వు గొప్పవాడిని అవుతాను అనుకోవటం ఏంటి? దానివల్ల ప్రజలు ఈ ఒక్క విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి ప్రజల్ని. మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా ఈ అంశాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ బోరుగడ్డ అనిల్ అనేవాడు, అవును నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నాకు అండగా ఉన్నాడు, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను అన్నాడు. అదే విధంగా నా వెనకాల పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, నాకేం భయం లేదు, నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నాకు బెయిల్ ఇప్పించాడని, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి నాకు కీలక పదవి ఇవ్వబోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బోరుగడ్డ అనిల్ కుమార్కి షాక్ ఇచ్చింది, ఆయన్ని ముంచేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాదండి, నాగార్జున యాదవ్ చెప్పాడు క్లియర్ గా, వైసీపీకి సంబంధించి నాగార్జున యాదవ్ మా పార్టీకి బోరుగడ్డ అనిల్కి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్లో. అందుకని ఈయనేమో వాళ్ళ పార్టీ దగ్గరికి వెళ్ళి హల్చల్ చేశాడు మొన్న బోరుగడ్డ అనిల్. మీరు చెప్పినట్టుగా నాకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఇప్పించాడు, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంతకుముందు బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ లాయర్ వెళ్ళాడు, మీకు గుర్తుంది, ఎస్సీ అతను, మీరు ఇట్లా ఎస్సీలను ఇది చేస్తారు అంటూ దాని మీద కూడా వీళ్ళు హల్చల్ చేశారు వైసీపీ వాళ్ళు. సో నేను అనేది ఏంటంటే తిట్టడానికి క్యాస్ట్ ఉండదు, తిట్టడానికి మతం ఉండదు అనేది నేను చెప్తున్నా. ఒకటి ఏదైనా తప్పు చేయడం, కప్పుచ్చుకునేందుకు అంటే కులానికి సంబంధించినటువంటి కార్డునో మతానికి సంబంధించినటువంటి కార్డు. నేను జోగి రమేష్ విషయంలో కూడా బీసీ అని మొన్న కూడా మాట్లాడలే ఎవరు, జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా మాట్లాడాడు కదా. అసలు తప్పు చేసేటప్పుడు బీసీ అని గుర్తురాదు కదా. నేను అనేది అది కరెక్ట్, మీరు చెప్పింది అది కాదు. నేను అనేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి
నాకు కులం లేదు మతం లేదు నాది మానవత్వమే నా మతం అని చెప్పిన వాడు మళ్ళీ కులాలు మతాలు తీసుకొస్తాడేంటి? అసలు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయడానికి తగవనేది ఒక్క పాయింట్తో తేలిపోతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉండకపోయినా ఒక మనిషిగా ఉన్నప్పుడు లేదు ఒక పార్టీని నడిపేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్ నువ్వు పనిచేయాలి. కానీ నువ్వే నా వాళ్ళు అతను బీసీ లేకపోతే ఇతను ఎస్సీ లేకపోతే ఈవిడ మరొకటి అంటూ మాట్లాడి నువ్వు మళ్ళీ వీళ్ళందరూ నా వాళ్ళు అంటావు, మళ్ళీ విడదీస్తావు, విభజించి పాలించడానికి చూస్తావు, ఎదురు పార్టీలను ఎలా విడదీయాలని చూస్తావు. జగన్మోహన్ రెడ్డి తన అవసరానికి ఏం చేస్తాడంటే కులం తీసుకొస్తాడు, మతం తీసుకొస్తాడు, వాడు నాకు ఉపయోగపడతాడు అనుకున్నప్పుడు వాడిని అందలం ఎక్కిస్తాడు. తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ వాడిని పైనుంచి కింద పడేసి వీడు ఎవడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నా పార్టీకి సంబంధం లేదు అంటాడు. ఇదే బోరుగడ్డ అనిల్కి అయింది. రేపొద్దున అంబటి రాంబాబుకి అవుతుంది, పేర్ని నానికి అవుతుంది, కొడాలి నానికి అవుతుంది, విడదల రజనీకి అవుతుంది, రోజాకి అవుతుంది. కంగారు పడక్కర్లే. ఇవాళ ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎగిరెగిరి పడుతున్నారో, మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా రేపొద్దున ఫ్యూచర్లో ఇదే జరుగుతుందండి. ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్కి వైకాపాకి సంబంధం లేదని తేల్చేసినట్టేనా? తేల్చేసింది. మరి బోరుగడ్డ అనిల్ కుమార్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రియాక్షన్ ఏ ఉండదు. ఇప్పుడు తెలివైన వాడైతే క్షమాపణ చెప్పి ఎవరినైతే తిట్టాడో నేను ఇంక ఏ రాజకీయ పార్టీలతోటి ఉండను, నేను రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నా పనులేవో నేను చేసుకుంటానని చెప్తే కొంచెం తన సొసైటీలో తను తిరగలుగుతాడు. లేకపోతే రెంటికి చెడ్డ అరెస్ట్ అయ్యి అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, లేకపోతే అసభ్యకరమైనటువంటి పదజాలంతో వ్యాఖ్యలు చేసి తర్వాత అరెస్ట్ అయ్యి కొన్ని రోజులు జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన తర్వాత ఆయనలో పరివర్తన వస్తుంది అని చాలామంది భావించారు. కానీ ఆయనలో పరివర్తన కూడా రాలేదు అంటూ ఇంకొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఎలా చూడాలంటారు దీన్ని? పరివర్తన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందండి పరివర్తన. ఓకే, మరి మీకు జగన్మోహన్ రెడ్డికి రానప్పుడు మీకు వస్తుందా? ఇదెక్కడ మాట ఇది? జగన్మోహన్ రెడ్డికి నాకు సంబంధం ఏంటండి? నాకు మీరు కాదండి, నేను అన్నది అనిల్ కుమార్ అండి. మీరంటే నాట్ యూ, నాట్ కృష్ణ. నేను అది మీరు అంటే అక్కడ అనిల్ కుమార్ని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి రాంది మీకు రాదేంటి, మీకు వస్తుందా అంటే అనిల్ కుమార్కి వస్తుందా అని అంతే. అందుకని ఇక్కడ అనిల్ కుమార్ అనేవాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా అవుతుంది. అక్కడికి వెళ్ళి హల్చల్ చేస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాడు, ఏదో పదవి ఇచ్చేస్తాడు, ఇంకేముంది అందలం ఎక్కిస్తాడు అనుకున్నాడు. ఆయన అందలం ఎక్కించాడు, అధపాతాళానికి తొక్కేస్తాడని మనం ప్రతిసారి చెప్తున్నాము. అది ఇవాళ ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇప్పుడు ఏమన్నా పరివర్తన అని ఇందాక మీరు ఒక మంచి మాట వాడారు. సో ఆ పరివర్తన ఏదైనా ఇతనికి వస్తుందా ఇప్పుడు అనేది చూడాలి. కానీ ఓకే, ఇట్స్ టూ లేట్. కాకపోతే మళ్ళీ అట్ ద సేమ్ టైం బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. కాబట్టి ఈ పరివర్తనతో అతను అలాగే కొనసాగితే కొద్ది రోజులు పోయాక ప్రజల్లో కొద్దిగా ఒక మనిషిగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.